BSc at IT and other school MBA. All together we are conducting Research Conclave 2026. Under this we are conducting 4 tracks. Track 1 is the Industry Academia Interaction, and track 2 and track 3 are the 2 hackathons. One is Computer Allied Branches related hackathon, and second one is the core branches related hackathon. People are coming for the Industry Academia Interaction, and from IITs also academicians are coming, and for the tomorrow's program. This is the program we are conducting 2-day program, tomorrow and the day after tomorrow, January 23rd and 24th. Now the details will be described, will be given by our Honorable Vice Chancellor. అందరికీ నమస్కారం. మా సహచర కొలీగ్స్ డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ డి వెంకట్రావు గారు, రిజిస్ట్రార్ డాక్టర్ రవిచంద్ర గారు, హెడ్ సిఎస్సి డాక్టర్ డి రాజేశ్వరరావు గారు, హెడ్ ఐటీ అండ్ డీన్ ఆర్ఎండి డాక్టర్ సునీత్ గారు, హెడ్ మేనేజ్మెంట్ డాక్టర్ ఏ శ్రీరామ్ గారు, అదర్ కొలీగ్స్, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రీసెర్చ్ కాన్క్లేవ్ అనేది కాన్సెప్ట్ మేము లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము. దీనివల్ల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఇండస్ట్రీ అకాడమియాని కలిపి ఒక దగ్గర చేర్చి వాళ్ళ సజెషన్స్ తీసుకుని మా యూనివర్సిటీ అకాడమిక్ కరిక్యులం ఇండస్ట్రీ రెడీ చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది. హైయర్ లెవెల్ సిఇఓస్, వైస్ ప్రెసిడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనండి, మైక్రోసాఫ్ట్, ఐఐటి డైరెక్టర్ ఫ్రమ్ ఎన్ఐటి మణిపూర్, అలా ఆ లెవెల్లో అకాడమిషియన్స్, మా దగ్గర ఉన్న అకాడమిషియన్స్ కూడా అందరూ కలిసి ప్యానల్ డిస్కషన్స్ చేసి ఏది ఇండస్ట్రీకి ఈ రోజున కావాలి, కొత్త టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ స్టూడెంట్స్కి ఎలా ఇవ్వాలి అని ఆ పద్ధతి ప్రకారం చేయడానికి చాలా దోహదపడుతుంది. నార్మల్గా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసి పేపర్స్ ప్రజెంట్ చేస్తారు. ఇది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3 థింగ్స్. పేపర్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి, హ్యాకథాన్స్ ఉన్నాయి, తర్వాత ప్యానల్ డిస్కషన్స్ ఉన్నాయి. 3 కలిసి ఒక దగ్గర జరగడం అనేది జనరల్గా అరుదు. ఆ విధంగా మేము చేస్తున్నందుకు మా కొలీగ్స్, సహచర డీన్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్ నుంచి చాలా మంచి రియాక్షన్ వచ్చింది. స్టూడెంట్స్ బాగా ఉపయోగపడింది. ప్లేస్మెంట్స్ వాటిలో కూడా మాకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్స్ని తయారు చేయడానికి, ఇండస్ట్రీ నుంచి విని వాళ్ళకి ఏది కావాలో అది మా కరికులంలో కానీ డే టు డే డెలివరీ ఆఫ్ ది కరికులం ఒక వంతు, తర్వాత డెలివరీ ఎలా చేయాలి అనేది కూడా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని అకాడమిషియన్స్ మోడరేట్ చేసి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది 2 డేస్ కాన్క్లేవ్లో సజెషన్స్ మేము ఇమీడియట్గా స్టూడెంట్స్కి ఇంప్లిమెంట్ చేసి చేయడం వల్ల ప్లేస్మెంట్స్, స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీ అయ్యి ప్లేస్మెంట్స్ బాగా పెరిగినాయి. అదే కాదు మాకు ఇండస్ట్రీ కొలాబరేషన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ కూడా 2 వచ్చినాయి లాస్ట్ 1 ఇయర్లో. ఒకటి పీజీ లెవెల్లో సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కమ్యూనికేషన్ ఏరియాలో అవేంటన్ వాళ్ళతో ఒక పీజీ ప్రోగ్రామ్, ఇండస్ట్రీ కొలాబరేటెడ్ ప్రోగ్రామ్, కరికులం వాళ్ళు మా వాళ్ళు కలిసి డిజైన్ చేసి స్టూడెంట్స్ని, మెరిటోరియస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి జాబ్ గ్యారంటీతో మేము 12 మంది స్టూడెంట్స్ని అడ్మిట్ చేసుకున్నాం. వాళ్ళలో సెకండ్ ఇయర్లో అవేంటల్ కంపెనీ వాళ్ళు 25,000 ప్రతి నెల ఇంటర్న్షిప్ స్టైఫండ్ ఇచ్చి, అయిన తర్వాత 9 లక్షల శాలరీతో వాళ్ళందరినీ పాస్ అయిన ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసుకుంటామని జాబ్ గ్యారంటీ ఇచ్చింది. అలాగే మా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్లో గూగుల్ కొలాబరేషన్తో జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాం. దానిలో 180 మంది స్టూడెంట్లు రిజిస్టర్ అయ్యారు ఫస్ట్ ఇయర్లో. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. దానిలో కూడా గూగుల్ వాళ్ళు 6 సర్టిఫికేషన్ చేపించి వాళ్ళకి హానర్స్ ప్రోగ్రామ్ ఇస్తాము. మా యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ గూగుల్ కంపెనీ చేస్తున్నాము. అలా ఈ కాన్క్లేవ్లో వచ్చిన ఐడియాస్తో ఈ విధంగా మేము ముందుకు పోతున్నాము. తర్వాత కొత్తగా ల్యాబ్స్ కూడా డెవలప్ చేశాము. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఇనాగరేట్ చేశాము లాస్ట్ 1 ఇయర్లో. అలాగే అది కూడా ఇండస్ట్రియల్లీ కొలాబరేటెడ్ ల్యాబ్, స్పాన్సర్డ్ ల్యాబ్. తర్వాత ఇంటర్ స్పాన్సర్డ్ ల్యాబ్ కూడా ఒకటి ఐటీ డిపార్ట్మెంట్లో పెట్టాము.
అలాగే మా ఈసీ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఎంఎస్ఎంఈ చిప్ డిజైన్లో ఒక 80 lakhs ఇచ్చి టూల్స్ ఇచ్చి మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా మా స్టూడెంట్సే కాదు బయట వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ విధమైన ప్రోగ్రామ్స్ అన్ని జరుపుతున్నాము. మాకు ఈ కార్యక్రమం చాలా బాగా జరగాలని, విజయవంతంగా జరగాలని మా కొలీగ్స్ అందరికీ, స్టూడెంట్స్కి అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇంకా ఏమన్నా మా కొలీగ్స్ ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా యాడ్ చేస్తే నేను ఒక మిస్ అయిన వెంకటరావు గారిని కానీ, రాజేశ్వరరావు గారిని కానీ, శ్రీరామ్ గారిని కానీ, సునీల్ గారిని కానీ. 4 ట్రాక్స్ ఉన్నాయి. ఈ 4 ట్రాక్స్లో కొత్త ఐడియాస్ ప్రజెంట్ చేయడం కానీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ చేయడం కానీ, అట్లాగే కొత్త ప్రోటోటైప్స్ ఇన్నోవేషన్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ పెట్టారు. వీటి ఆవశ్యకత ఏంటంటే మీరు చూస్తూ ఉంటే ఈ రీసెర్చ్ ఇన్వెన్షన్స్ మీరు పుస్తకాల్లో చూస్తే 1600లో ఇది కనిపెట్టారు, నెక్స్ట్ 1650లో, 1700లో అట్లా 50 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి మారే టెక్నాలజీ నుంచి సంవత్సరానికి ఒక కొత్త టెక్నాలజీ నుంచి ఇవాళ రోజుకు ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టే పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉంటారు పేపర్లో. సో ఈ మార్పులకు అనుగుణంగా ఇట్లా ర్యాపిడ్ చేంజ్ టెక్నాలజీలో ఉన్నప్పుడు మరి మా స్టూడెంట్స్ని దానికి అనుగుణంగా చేయాలి అంటే వీ నీడ్ టు కొలాబరేట్ విత్ హైయర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. సో ప్రతి సంవత్సరం కూడా ఈ రీసెర్చ్ కాన్క్లేవ్ ఒక కొత్త టోన్ని సెట్ చేయడానికి, యూనివర్సిటీ గైడ్ చేయడానికి మా కరికులంలో కానీ మా కార్యక్రమాల్లో కానీ మార్పులు చేర్పులు ఏం చేసుకోవాలి ఇండస్ట్రీకి అనుగుణంగా అనేది ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని మాకు అర్థమైంది. లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసాం. అట్లాగే ఈ కార్యక్రమం ఆ విధంగా మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాన్ని మా ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్స్ వినియోగించుకొని మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళ మా కరికులం మార్పు చేసుకుంటాం. అట్లాగే వాళ్ళు తయారయ్యే విధానాన్ని కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఈ సంవత్సరం 4 ట్రాక్లతో మేము ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ ట్రాక్లో ఇండస్ట్రీ అకాడమీ మీట్ జరుగుతుంది. సెకండ్ అండ్ థర్డ్ ట్రాక్ వచ్చేసరికి కోడ్ ఫ్యూజన్ టెక్ ఎంబెడ్ అనేది ట్రాక్ 2 and 3లో జరుగుతుంది. ట్రాక్ 4లో స్కోపస్ పబ్లికేషన్ గురించి జరుగుతుంది. ఈ ట్రాక్ 2 and 3 అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కోడింగ్ అనేది చాలా ఈ రోజుల్లో అన్ని ఇండస్ట్రీస్ కూడా చాలా ఫోకస్ చేస్తున్నాయి స్టూడెంట్స్ కోడింగ్ స్కిల్స్. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ మేము ఒక హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నామండి. దీనికి వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చిందండి. దాదాపు 400-500 మంది అప్లై చేస్తే దానిలో 100 మందికి మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో 100 టీమ్స్ ఉంటాయండి. 100 టీమ్స్లో ఒక్కొక్క టీంలో 4 వేసుకున్న 372 మంది స్టూడెంట్స్ కోడింగ్ హ్యాకథాన్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రంతో పాటు ఈ 3 రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది. 34 కాలేజీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు దీనిలో. ఇది వండర్ఫుల్ హ్యాకథాన్ అండి. దాదాపు 24 గంటలు స్టూడెంట్స్ వాళ్ళు కూర్చొని వాళ్ళు వర్క్ చేయవలసి ఉంటుంది. మేము ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తూ ఉంటున్నాం. ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ వాళ్ళు సాల్వ్ చేసి ఒక ప్రోటోటైప్ ఆఖరికి ఫైనలైజ్ చేసి ఆ ప్రోటోటైప్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ ప్రోటోటైప్ మేము ఎవాల్యుయేట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి దాదాపు 25,000 రూపాయలు ఇస్తామండి ఫస్ట్ ప్రైజ్ వచ్చే వాళ్ళకి. సెకండ్ ప్రైజ్ వచ్చే వాళ్ళకి 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చే వాళ్ళకి 10,000 రూపాయలు చొప్పున ప్రైజెస్ కూడా ఉంటాయండి. ఇది వండర్ఫుల్ ఈవెంట్ అండి. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం మా విద్యార్థులే కాకుండా బయట కాలేజ్ విద్యార్థులకు కూడా ఈ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అందరూ కూడా కొలాబరేటివ్గా వర్క్ చేయడం అనే కల్చర్ పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే డెవలప్ అయ్యి నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఏవైనా హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఒక రకమైన గుడ్ లైఫ్ రావడానికి ఆస్కారాలు ఉంటాయండి. ఈ విధంగా ఇది జరుగుతుంది.
హ్యాకథాన్తో పాటు మరొక ట్రాక్ ఉందండి. ట్రాక్లో పేపర్ ప్రెజెంటేషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎస్ నుంచి రియాద్, అబుదాబి అండ్ పేపర్లు స్టూడెంట్స్ పంపించారు, ఫ్యాకల్టీ కూడా పంపించారు. మొత్తం 200 పేపర్లు రిసీవ్ అయినాయి. వాటిలో మేము 100 పేపర్సే యాక్సెప్ట్ చేసాం. అంటే 50% క్వాలిటీ పేపర్స్. అంటే చాలామంది క్వాంటిటీ నెంబర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చాము. క్వాలిటీ ప్రకారం 50% పేపర్లే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇంటిమేట్ చేసాం. ఆల్మోస్ట్ ఇక్కడ 90% ఆథర్స్ అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఆఫ్లైన్లో ప్రజెంట్ చేస్తారు. సమ్ ఆఫ్ ద యూనివర్సిటీస్, యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా ఫ్రమ్ USA, ఉస్మానియా యూనివర్సిటీ అండ్ బాబు సాహెబ్ అంబేద్కర్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, IIT పాల్కాన్, సో విజ్ఞాన్ యూనివర్సిటీ, మెజారిటీ యూనివర్సిటీస్ ఆల్సో మనకు అక్కడి నుంచి కూడా పేపర్లు వచ్చినాయి. మన స్టూడెంట్స్ కూడా ఇక్కడ సిద్ధార్థ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్ట్, వాళ్ళు కూడా పేపర్లు పబ్లిష్ చేస్తారు. స్టూడెంట్స్ అంటే బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు పబ్లికేషన్స్ వేస్తున్నారు. సో వాళ్ళు దానివల్ల ప్లేస్మెంట్స్ వస్తాయి. హ్యాకథాన్తో పాటు ఈ పేపర్ పబ్లికేషన్స్ కూడా చేయడం వల్ల వాళ్ళకి ప్లేస్మెంట్స్కి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. ఇది పబ్లికేషన్స్ గురించి అండి. థ్యాంక్ యూ. సో టాప్ నాచ్ ఇండస్ట్రీస్ నుంచి 25 మంది వస్తున్నారండి. ఇందులో 2 డిఫరెంట్ ఇండస్ట్రీస్, మేజర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ అనదర్ వన్ ఇస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్. సో అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావటం వల్ల వాళ్ళకి ఎక్స్పెక్టేషన్, స్టూడెంట్స్ నుంచి ఏ రకమైనటువంటి స్కిల్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒకే వేదిక నుంచి ఇంజనీరింగ్ వాళ్ళు, సాఫ్ట్వేర్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక వేదిక మీద చర్చించి ఫైనల్గా ఒక అవుట్పుట్ని తీసుకురావడం జరుగుతుంది. ఇది రాబోయే సీజన్లో ప్లేస్మెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. సో AT&T నుంచి, HCL కంపెనీ నుంచి, టెక్ మహీంద్రా, రాణి ఇండస్ట్రీస్, హుండై మోటార్స్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ నుంచి రేపు పార్టిసిపేషన్ జరుగుతుంది సార్. ఈ రీసెర్చ్ కాన్క్లేవ్లో 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మేనేజ్మెంట్కి దీనికి రిలేషన్ ఏంటని. ఎవరు టెక్నాలజీ డెవలప్ చేసినా మేమే మేనేజ్ చేయాలి పైన. ఈ మేనేజ్ చేయాలి అంటే స్కిల్ కావాలి. ఇప్పుడు ఇదివరకు మళ్ళీ ఫంక్షనల్ ఏరియాస్లో ఎక్స్పర్ట్ అయితే నాట్ ఫిట్ ఫర్ జాబ్. ఈరోజు మేనేజ్మెంట్ అంటే ఏంటంటే టెక్నాలజీ ప్లస్ సస్టైనబిలిటీ ప్లస్ ఎథికల్ లీడర్షిప్. ఈ 3 కాంపోనెంట్లు ఎవరికైతే ఉంటాయో మేనేజర్కి, దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఆర్గనైజేషన్ వెరీ వెల్. దానికోసం ఈ టూల్స్ ఏ అయితే ఇండస్ట్రీ 4.0లో కొత్తగా వచ్చిన టూల్స్ లైక్ HGI, దెన్ డిజిటల్ ట్విన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, వీటన్నిటి మీద మేనేజ్మెంట్, ఎవరైతే మేనేజ్మెంట్ స్టడీస్ చదువుతున్నారో వాళ్ళకి ఐడియా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఈ ఇండస్ట్రీ అకాడమియా ఇంటరాక్షన్ ఫస్ట్ సెషన్ పెట్టాం. వండర్ఫుల్ సెషన్. దిస్ ఐ విష్ టు హైలైట్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి డాక్టర్ YVN కృష్ణమూర్తి, అడ్జంక్ట్ ఫ్యాకల్టీ, IIT తిరుపతి. ఆయన ఫార్మర్ సైంటిఫిక్ సెక్రటరీ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఆయన మనకి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. వీరితో పాటుగా చాలామంది అతిథులు మనకి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, చాలామంది అకాడమిషియన్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులందరూ కూడా దీన్ని బాగా పబ్లిసైజ్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా సహకరించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.